ఒక స్టాల్కి వెళ్ళినప్పుడు మీరు ముందు ఏం చూస్తారు? ప్రోడక్టా లేక సెటప్పా? నన్ను అడిగితే ఒక కస్టమర్కి ఏ ప్రోడక్ట్ ముందు కనిపించాలి అని డిసైడ్ చేసేదే మనం చేసే సెటప్. వెల్కమ్ టు డే 11. ఈరోజు మనం కొన్ని ఐటమ్స్తో మన డిస్ప్లే గేమ్ని ఎలా డెవలప్ చేయాలో చూసేద్దాం రండి. ఆన్లైన్లో నేను ఈ 2 యూనిక్ డిస్ప్లే స్టాండ్స్ని ఆర్డర్ చేశాను. ఇవి ప్రీమియంగా ఉండటమే కాదు, పోర్టబుల్ కూడా. స్టాల్లో ఉన్న తక్కువ స్పేస్ని బెస్ట్గా యూజ్ చేసుకోవాలి అంటే ఇలాంటి లేయర్డ్ స్టాండ్స్ నిజంగానే ఒక గేమ్ చేంజర్. ఇంకా సెటప్ అంతా ఆర్గనైజ్డ్గా ఉండాలని 8 మీడియం సైజ్డ్ బాస్కెట్స్, అలానే కస్టమర్స్ ప్రోడక్ట్స్ పిక్ చేసుకునే లోపు అవి వేసుకోవటానికి ఒక 4 రౌండ్ బాస్కెట్స్ తీసుకున్నాను. ఇంకా స్క్రంచీస్ హ్యాంగ్ చేయడానికి ఈ చిన్న రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇలా ప్రతి చిన్న డీటెయిల్లో కేర్ తీసుకుంటేనే మన బ్రాండ్కి ఒక ఐడెంటిటీ వస్తుంది. మన పెద్దలు అన్నట్టు శ్రమనే నమ్ముకో, విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మనం కష్టానికి తగ్గట్టు ప్లానింగ్ ఉంటే రిజల్ట్ తప్పకుండా వస్తుంది. అయితే మన స్టాల్ ఎక్కడ సెటప్ చేస్తున్నాం అనేది రేపటి వీడియోలో రివీల్ చేస్తాం. స్టే ట్యూన్ ఫర్ డే 12. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.